థ్యాంక్ యూ ఫర్ దిస్ అకేషన్. ముఖ్యంగా నేను చిన్న కొత్తగా ముగిస్తాను. నేను ఇక్కడ పీజీ చేసేటప్పుడు మా రూమ్మేట్ జర్నలిస్ట్ నాగారు ఉండేవాళ్ళు. కార్డియాక్ ప్రాబ్లం అని డయాగ్నోస్ చేసి కొన్నా తీసుకుని ఇక ఎక్కడ వైద్యం లేదు. హైదరాబాద్కి వెళ్ళాను. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత మా నాన్నగారు తిరిగి రాలేదు. అట్లాంటి పరిస్థితులు ఉండేది. అప్పుడు నేను అనెస్థిషియా చేసినప్పుడు కార్డియాక్ సర్జరీ చేయాలి, అనెస్థిషియా ఎలా ఉందో అనేది ఒక ఇంట్రెస్ట్గా ఉండేది. అప్పుడు నిమ్స్కి వెళ్ళాము. అక్కడి నుంచి తర్వాత కాలంలో కార్డియాక్ అనెస్థిషియా కూడా అవకాశం ఉంది. తర్వాత బై గాడ్స్ గ్రేస్ సూపరింటెండెంట్ గారు, తర్వాత గోఖలే గారు, వాళ్ళ టీము ఇక్కడ కార్డియాక్ అనెస్థిషియా స్టార్ట్ చేశారు. సో దాంట్లో కూడా నేను కూడా పార్టిసిపేట్ అయ్యి అనెస్థిషియా ఇవ్వడం అనేది జరుగుతూ వచ్చింది. లాస్ట్ టైం 100 కేసులు చేశారు, ఇప్పుడు 125 జరిగింది. సో ఇక్కడికి వచ్చే కేసులు సర్జరీ చేయడానికి సారోడు హరికృష్ణ గారు బాగా చక్కగా చేస్తున్నారు. టీం అంతా మీరు బయట కంటే చాలా ఎఫెక్టివ్గాను చాలా కాన్ఫిడెంట్గా చేస్తున్నారు. అనెస్థిషియా ఇవ్వడానికే మాకే భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ కార్డియాక్ పేషెంట్ ఏమాత్రం ఇంబ్యాలెన్స్ వచ్చినా లైఫ్ అనేది వెనక్కి రావట్లేదు. సో అట్లాంటి కేసులు బయట సెక్టర్లో ఏంటంటే అట్లాంటి కేసు డీల్ చేస్తే ఏంటంటే ఎక్కువ పర్సంటేజ్ బ్యాడ్ అయ్యే కొద్ది ఇన్స్టిట్యూట్కి బ్యాడ్ నేమ్ వస్తుందని, పేమెంట్ దగ్గర ఇష్యూస్ వస్తాయని, ఇంకా రకరకాల మల్టిపుల్ ఇష్యూస్తో అలాంటి కేసులని ఇక్కడ పంపిస్తూ ఉంటారు. సో మా టీం వచ్చి రాస్తూ ఉంటారు. అలాంటి కేసులని ఇక్కడ డీల్ చేయడం మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటూ ఉంటారు. కానీ బై గాడ్స్ గ్రేస్ సూపరింటెండెంట్ గారి హెల్ప్, గవర్నమెంట్ సహాయంతో, మీ అందరి సహాయంతో మేము బ్యాడ్ కేసులు కూడా హై రిస్క్ కేసులు కూడా చేసి మేము ముందు కూర్చోబెడతాం. సో దీనికి ఒకసారి పైన గాడి కానీ సూపరింటెండెంట్ కానీ గవర్నమెంట్ కానీ మీ అందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఈ ఫ్యూచర్లో కూడా మీరందరూ మాకు హెల్ప్ చేస్తే ఇంకా మేము ముందుకు వెళ్తాం. మాకేం కావాలో సార్ అడుగుతున్నాం, సార్ గవర్నమెంట్ అడుగుతున్నారు. ఇంకా వస్తే ఇంకా బాగా చేసి పేషెంట్ అందరికీ హెల్ప్ చేస్తాం. కావాల్సిన వస్తువులన్నీ మా సూపరింటెండెంట్ గారు ఎప్పుడు అడిగినా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ది సూపరింటెండెంట్ అండ్ ఆల్సో టు ది గవర్నమెంట్. మీరు కూడా అందరూ కంఫర్టబుల్ అండి. మీరు ఈ చోట్ల కంఫర్టబుల్ మీరు కూడా ఉండండి సార్.